హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మృదులాస్ కార్నర్. ఈరోజు ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? కిషన్బాగ్లోని కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చాను. ఇది చాలా పాత టెంపుల్, పురాతనమైనది. దీని ద్వారాలు ఒక 20 ఫీట్లు ఉండొచ్చు. అంత పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. దీంట్లో చాలా చిన్న టెంపుల్స్, ఉపాలయాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి, శివాలయము, నవగ్రహాలు, తర్వాత ఆంజనేయ స్వామిది, ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. గోశాల కూడా ఉంది. ఇది చాలా పాత టెంపుల్ అని ఇక్కడ స్వయంభూగా వెలిసిండని చెప్పేసి నేను ప్రతి నెల ఒకసారి వచ్చేసి ఇక్కడ దీపం వెలిగించి వెళ్తాను. ఇవి నవగ్రహాలు. మనం ఎంట్రన్స్ ముందే మనకి ఎడమ సైడు నవగ్రహాలు. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇలా పక్క పక్కనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ చెట్టు 100 సంవత్సరాల కింద చెట్టు అట. రాగి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. చాలా పెద్ద చెట్టు. కాలభైరవ అష్టమి రోజు కూష్మాండ దీపం, గుమ్మడికాయల దీపం పెట్టడము ఇక్కడ ఆచారము. ఇలాంటి పాత టెంపుల్స్ని మనమే రక్షించుకోవాలి అని చెప్పేసి నేను ప్రతి నెల ఒక్కసారి విజిట్ అవుతూ ఉంటాను. కాలభైరవ స్వామి టెంపుల్లో ప్రసాదంగా మదిరను, జిలేబీని, ఉడకబెట్టిన శనగల్ని ప్రసాదంగా నివేదిస్తారు. మనం ఇంటి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఇక్కడ స్వామీజీకి ఇస్తే, మనం తీసుకెళ్ళిన ప్రసాదాన్ని స్వామికి నివేదించి అది భక్తులకి పంచిపెడతారు. అక్కడి నుంచి మనం ఏది కూడా ఇంటికి తీసుకొని రాకూడదు. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళడం వల్ల మన నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఒక నమ్మకంతో ఈ టెంపుల్కి చాలామంది విజిట్ అవుతూ ఉంటారు. ఓం నారాయణాయ ధీమహి వాసుదేవాయ. మన కోరిక ఏదైనా ఉంటే ఇలా కూష్మాండ దీపము కాలభైరవ అష్టమి రోజు పెడుతూ ఉంటారనమాట. నేను ప్రతి నెల కాలభైరవ అష్టమి రోజు వెళ్ళి ఇలా దీపం పెట్టేసి దేవుణ్ణి దర్శించుకుని వస్తూ ఉంటాను. మనకు హైదరాబాద్లో దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ని విజిట్ చేయాలని అనుకుంటున్నాను. ఆ స్వామీజీతో మాట్లాడుతూ ఈ గుడి ప్రత్యేకతను తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృదులాస్ కార్నర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి టెంపుల్స్ని నేను మళ్ళీ మీకు కొత్త కొత్త గుడ్లను చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.